జయంత్ గారు మీరు చెప్పండి. హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి అంటారా ఈ విషయంలో? ఖచ్చితంగా ప్రపంచంలో ఎప్పుడైతే తిరుపతికి వచ్చేటోళ్ళు ప్రపంచవ్యాప్తంగా వస్తారు ఇక్కడ. ఒక్క హిందువులని కాదు, అన్ని మతాల వాళ్ళు వచ్చినా చాలా అంటే చాలా ఘోరమైనటువంటి తప్పిదం ఇది. ఈ హిందువులు ఎవరైనా క్షమించరు, అది క్షమించరా అని నేరం అది. దాని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాలను కోరుతున్నాం. ఇదే కాదండి, చాలా కల్తీలు ఉన్నాయండి. వైసీపీ పార్టీ వాళ్ళు ఇది మేము చేయలేదు, టీడీపీ పార్టీ మాపై కావాలని కుట్రపూరితంగా ఈ విధంగా ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. దీనిపై ఏమంటున్నంటే చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడు, మరి ఏం చేసిండు అప్పుడు? ఒక దాదాపు 14 సంవత్సరాల 9 ముఖ్యమంత్రి చేసిండు కదా. ఆయన చిన్న పిల్లగాడు కదా జగను. మరి ఇంత పెద్ద మనిషి, ఒక దేశానికి నాయకత్వం వహించగల శక్తి ఉన్న చంద్రబాబు నాయుడు మరి ఆయన గవర్నమెంట్ వచ్చేదాకా ఎందుకు ఆగుతున్నాడు? ఇదే పని ఒక ఏడాది ముందు చేయకపోయిండు. అప్పుడు ప్రజలు తెలుసు కదా. ఎవరైనా తప్పు చేస్తే క్షమించారండి. చంద్రబాబు నాయుడు తీసుకుపోయి నువ్వు జైలు వేసినందుకు జగన్ ప్రభుత్వం పోయింది. ఇప్పుడు నిన్ను ప్రజలు గెలిపిస్తే మళ్ళీ నువ్వు జగన్ ఎంబడ పడితే కూడా పద్ధతి కాదు. నువ్వు అభివృద్ధి చేయి, నువ్వు అభివృద్ధి చేయి. నువ్వు ఇవాళ 3 రాష్ట్రాలనే సబ్జెక్టు మీద జగన్ ఇంటికి పంపిండ్రు. 3 రాష్ట్రాలు, ఒక్కొక్క రాష్ట్రానికి ఏ రాష్ట్రము, అక్కడ వైజాగా, అక్కడ విజయవాడనా, అక్కడ కర్నూలు తెలుసక పిల్లగాడు ఆయన. ఆ చిన్న పిల్లగాని చేష్టలు ఎట్లుంటాయంటే 50-52 ఏళ్ళు ఒకడు ముఖ్యమంత్రి అయిన భారతదేశంలో చిన్నపిల్ల చేతలు చేస్తారు. అఖిలేష్ యాదవ్ చిన్న పిల్లగాని చేష్టలు చేసిండు. ములాయం సింగ్ ఏం చేసిండు? ఉత్తరప్రదేశ్ కు ముఖ్యమంత్రి చేసిండు. అస్సాంలో కూడా ప్రఫుల్లా కుమార్ మహంతా కూడా 30 ఏళ్ళ లోపలనే ముఖ్యమంత్రి అయ్యాడు. దీనికి మినిమం 60 ఏళ్ళు తగులుతా కానీ ఓపిక వస్తుంది. కానీ ఈ చిన్నపిల్లల చేష్టలు ఎక్కడ చేసినా ప్రజలు క్షమించరు. అంటే చిన్నపిల్లగాడని తెలియక కల్తీ చేసిరంట లడ్డుని. మరి ఆయనకు వ్యతిరేకం ఉండొచ్చు. ఆయన ఆల్రెడీ అక్కడ ఏదో క్రిస్టియన్ మతస్థులకు 10,000 మంది 2,000 మంది రిక్రూట్మెంట్ చేసిన కూడా విన్నాం మేము. చాలా క్రిస్టియనిజాన్ని డెవలప్ చేసిన విన్నాం మేము. కానీ అది అప్పుడే మనోడు చంద్రబాబు నాయుడు పట్టుకోవాలి దాన్ని. చంద్రబాబు నాయుడు ఈ జైలు ఉన్న హీరోనే, ఇంటికాడు ఉన్న హీరోనే అండి. అలాంటి పెద్ద మనిషి ఇప్పుడు వచ్చి ఆయన మీద ఆరోపణ, ప్రభుత్వాన్ని నువ్వు పరిపాలించమని చెప్తున్నారు. ఇప్పుడు ప్రజలు ఎందుకు ఇచ్చిర్రు చంద్రబాబు నాయుడుకు? నడిపియవయా పిల్లగాడు, చిన్న పిల్లగాని చేష్టలు చేసిందని చెప్పి నీకు ఇచ్చిర్రు. అంటే ఇప్పుడు మీరు ఏమంటున్నారు? అంటే టీడీపీ కరెక్ట్ కాదంటారా, వైసీపీ కరెక్ట్ కాదంటారా? ఎవడు తప్పు చేసినా దీన్ని రాజకీయం చేయకుండా ఆ లడ్డు ఇప్పుడు ఎక్కడిది నీ దగ్గర? మరి నువ్వు ఇవాళ ముఖ్యమంత్రి 3 నెలల కింద అయినావు కదా, ఆ స్టాక్ ఎక్కడిది? ఈ లడ్డు ఎక్కడిది? ఇది ఏంది? ప్రజలను పిచ్చితో పట్టించి ఏదో రాజకీయంగా పబ్బం గడుపుకుంటారా మీరు? మరి నువ్వు ఎక్కినావు కదా 3 నెలల కింద లడ్డుని పరీక్ష చేయించినావా నువ్వు? ఇవాళ లడ్డుని పరీక్ష చేసినావా నువ్వు? ఆ లడ్డూలు ఎక్కడి నుంచి వచ్చినాయి? నీ గవర్నమెంట్ జరిగిన లడ్డూలా, జగన్ గవర్నమెంట్ వచ్చిన లడ్డూలా? మాకు అర్థమైతే లేదు. అరే నాకు నిజంగా జరిగి ఉంటే లడ్డూలో కల్తీ జరిగి జగన్ జంతువుల కొవ్వు కలిపిరు అనేది వాస్తవం అయితే శిక్షించాలి. ఈడ మనము అన్ని మతాలను గౌరవిస్తాం. హిందుస్థాన్లో, ఇండియాలో మనం అందరిని బతుకమంటాం. క్రిస్టియన్ ఉంటుంది, అది సిక్కు ఉంటుంది, సాయి ఉంటుంది, హిందూ ఉంటుంది. అందరం మనం దేవుని పిల్లలమే. ఈ మతాలకు అనేది 6,000 ఏళ్ళ తర్వాత వచ్చింది మతాల దుకాణం. కానీ అంతకంటే ముందు పంచభూతాలనే పూజించేది. 50,000 ఏళ్ళ కింద మతాలు ఎక్కడియా? 20,000 ఏళ్ళ కింద మతాలు ఎక్కడియా? ఈ మత నాయకులు ఏం చేసిరంటే భారతదేశం చెప్తా, ప్రపంచం ఒక మినిట్ చెప్తా చూడు. యేసుక్రీస్తు చచ్చిపోయి 2024 ఏండ్లు. ఆయన ఫాలోయర్స్ ఏం చేసిర్రు అంటే యేసుక్రీస్తే దేవుడు, యేసుక్రీస్తే సర్వం అని చెప్పి ప్రచారం చేసి ఇవాళ ప్రపంచంలో 140 దేశాలకు అధ్యక్షులు రాజకీయం చేసిర్రు, మంచి చేసిండ్రు. ఏదో దేవుని అంశాలు పుట్టినోడే కావచ్చు, కానీ రాజకీయంగా మలుపుకొని ఆ మతస్థులు ఏం చేసిర్రు అంటే ఇలా 140 దేశాలకు ప్రధానమంత్రులయ్యారు. మహమ్మద్ ప్రవక్త చచ్చిపోయి 1500 ఏళ్ళ కింద చనిపోయిండు. ఆయన గొప్పోడే, సర్దార్ పాపన్ ఏదో గొప్పోడు, మహమ్మద్ ప్రవక్త కూడా గొప్పోడే. కానీ అలా ఫాలోయర్స్ ఏం చేసిర్రు? లడ్డు వివాదం మీద మొత్తం రాజకీయం అనేది ఉందా? ఉంటదండి. దీని వెనుక ఎందుకు చెప్తున్నా,
మహమ్మద్ ప్రవక్త చనిపోయినాక ఒక ముస్లింలని ఒక మతం అని అంటే దేవుని కూడా రాజకీయాలకు మరి దేవుని కూడా రాజకీయాలు వాడుకుంటారా? మరి దేవుని కూడా రాజకీయం చేసే కదా కొంతమంది ఓట్లాడుకుంటారు ఇలా. హిందువులకు ముస్లింలకు పంచాయతీ పెట్టి ఉక్రెయిన్ రష్యా చేద్దామని చూస్తారు కొంతమంది. అరే ముస్లిము మనోడి, హిందూ మనోడి, సిక్కు మనోడి, ఇది 6000 ఏళ్ళ తర్వాత ఆర్యులు అనేటోళ్ళు 6000 ఏళ్ళ కింద వేరే దేశం కింద వచ్చిర్రు. మన దేశ పనులు కారు, వాళ్ళే బ్రాహ్మణులు. వాళ్ళు వచ్చినాకనే దేవుని గుళ్ళు కట్టిర్రు, వాళ్ళు వచ్చినాకనే మత శుద్ధి మత కార్యక్రమాలు చేసిర్రు. ఇవన్నీ 6000 ఏళ్ళ అవతల ఇవి లేవు. సూర్యుడు దేవుడు, గాలి దేవుడు, నీరు దేవుడు, భూమి దేవుడు. ఇది 6000, ఈ సృష్టి వచ్చి 6000 ఏళ్ళు అయిందా? ఇదంతా క్రియేటివిటీ అండి. ఎవరి మతం కోసం రాజకీయం కోసం మతాలు పెట్టుకోరు కానీ శృతి మించకుంటారా బాబు. ఆ టాపిక్ వేరు. శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంగా అక్కడికి వచ్చారు కదా, తిరుమల కొండకు వచ్చారు కదా. నేనేమంటున్నా, కారణ జన్ములు ఇక్కడిను కారణ జన్ములు భగవంతుడు అన్నట్టు ఆయన ఆంశాల ఉట్టిరాలు. వెంకటేశ్వర అయినా, యేసుక్రీస్తు అయినా, ప్రవక్త అయినా, ఇంకోరైనా గొప్ప గొప్పలు అందరూ దేవుని అంశంలో పుట్టిరు కాబట్టి ఇలా లక్షలాది మంది ప్రపంచంకేంచి పోతున్నారు. నువ్వు నేను చెప్తే పోతలేరు వాళ్ళు. ప్రపంచ దేశాలకేంచి వెంకన్న దగ్గరికి పోతారు. వాళ్ళకి మనశ్శాంతి కలుగుతుంది కాబట్టి, కోరుకున్న కోరికలు తీరుస్తాడు కాబట్టి వెంకటేశ్వర దగ్గర పోతారు. ఇవాళ రోజుకు 10 కోట్ల రూపాయలు. ఇప్పుడు లడ్డు తీసుకోవాలంటే భయపడే పరిస్థితి ఉంది కదా, వాస్తవం కాదా? మరి ఎంతో ఇష్టంగా క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.